ఇవాళ సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి బీసీ ఉద్యమ నాయకుడిగానే ఆయన నేను గౌరవిస్తా. ఆ చైర్మన్ పదవి చాలా చిన్నది. ఇప్పుడు 35 సంవత్సరాలు దాదాపు మనం సాధించిన విజయాల లోపల ఆయన నాకు రైట్ హ్యాండ్. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, గురుకులాలు కానీ, హాస్టళ్ళు కానీ, స్థానిక సంస్థలలో ఫస్ట్ సారి సాధించిన 20% రిజర్వేషన్లు, ఆ తర్వాత 34 పెంచిన రిజర్వేషన్లు, అన్నిట్లో బీసీ స్టడీ సర్కిళ్ళు, ప్రతి ఉద్యమం మన ఎజెండాతోటి విద్య, ఉద్యోగము, అధికారం ఓ ఎజెండాగా మనం ఉద్యమం చేశాం. పర్సన్ పేరు కోసం, ప్రతిష్ట కోసం, అధికారం కోసం, డబ్బు కోసం చేయలేదు. నా జాతి చదువుకోవాలి, ఈ జాతి అభివృద్ధి చెందాలి, జాతికి గౌరవం దక్కాలని పోరాటం చేశాము. ఆ పోరాటంలో వేలాది జీవులు తీసి విజయం సాధించాము. అట్లాంటి ఉద్యమాలకు మనం ఇంట ఉండి వెన్నంటి ఉన్నటువంటి కృష్ణమోహన్ గారికి, అదేవిధంగా సోదరుడు రామకృష్ణయ్య గారు కమిట్మెంట్కు ఆయన మారిపోయారు. ఎక్కడ ఎవరితో రాజీపడరు. బీసీ జాతి కోసం చాలా కమిట్మెంట్ తోటి పోరాడుతున్నటువంటి, పార్టీ పెట్టి రాజీ పడకుండా ముందుకు పోతున్నటువంటి రామకృష్ణయ్య గారికి, అదేవిధంగా తెలంగాణ ప్రజలను చైతన్యం చేసి ఏ విధంగా అయితే తెలంగాణకు ప్రజల మనసులను నాటుకునేటట్టుగా ఉద్యమానికి ఒక సినిమా రూపంలో మరింత బలోపేతం చేసినటువంటి శంకర్ గారికి, మరి ఇప్పుడు బీసీ భావజాలాన్ని కూడా ఆ విధంగా చేసేటందుకు ఒక మంచి సీన్గా తీసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా శంకర్ నేను కోరుతున్నా. అదేవిధంగా మన గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు, బీసీ ఉద్యమంలో ఆయనకి ఎన్ని ఉన్న పనులు, వ్యాపారాలు ఉన్నా అన్ని పక్కకు పెట్టి బీసీ ఉద్యమే ముఖ్యమని చెప్పి ముందుకు వస్తున్నటువంటి గుజ్జ సత్యం, గొరిగా మల్లేష్ ఎక్కడనో ఇబ్రాహీంపట్నంలో ఉంటాడు, కానీ ఉద్యమం ఉన్నదన్నప్పుడు తెల్లారటరకల్లా వస్తాడు. ఆయనకు నిద్రాహారాలు కూడా మానుకొని వస్తాడు. ఆ విధంగా మల్లేష్ గారికి సిద్ధేశ్వర్ ఆయన మమ్మల్ని బీట్ చేసేటంత కమిట్మెంట్ ఉంది ఆయనకు. మనమేమో ఎజెండాతో పోయినాం, కానీ సిద్ధాంతంలో రాజీ పడకుండా ఆయన ఇప్పుడు కాదు, ఇంతకుముందు విప్లవ సంస్థలు ఉన్నప్పుడు కూడా వీరన్న వాళ్ళందరితో కలిసి కులము వర్గంలో సిద్ధాంతాన్ని సూత్రీకరించిన సిద్ధాంతం లోపల కీలక పాత్ర వహించినటువంటి సిద్ధేశ్వర్ గారికి, భూమన్న సర్పంచుల సంఘానికే గుర్తింపు తెచ్చిండు, అనేక ఉద్యమాలు చేసిండు. ఎంత ప్రభుత్వం ఎంత రిప్రెషన్ చేసిందంటే అంత చేసింది సిద్ధేశ్వర్. మరి భూమన్నకు ఇంకా మిగతా సోదరులందరూ, కృష్ణారావు గారు శిష్టకరణ సంఘం ఎప్పుడు ముందుకు వస్తాడు. అదేవిధంగా వాళ్ళ సంఘాన్ని అందరినీ తీసుకొచ్చి బీసీ ఉద్యమంలో చాలా రోజులుగా ప్రముఖ పాత్ర, మంచి సలహాలు ఇస్తున్నటువంటి కృష్ణారావు గారికి, మరి అదేవిధంగా మన బేరి రామచంద్ర యాదవ్ తన వంతు పాత్రగా గ్రామాన బీసీ సంఘాలు ఏర్పాటు చేసి ముందుకు పోతున్నటువంటి రామచంద్రరావు గారికి, అంజలి యాదవి బాగా ఇంతకుముందు కూడా అనేక మీటింగ్లో మంచి స్పీకరు, ఆమెకి ఈరోజు టైం దొరకలేదు కానీ మంచి స్పీకరు, మరి పోరాట పద్మే ఉన్నటువంటి అంజలి యాదవ్ గారికి, ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పటికీ చాలా కాలాతీతమైంది. అందరికీ పేరు పేరు మీద నా యొక్క హృదయపూర్వక అభినందనలు. పట్ట పగలు మోసం ఎట్లా చేస్తారో ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే 2 years నుంచి కామారెడ్డి డిక్లరేషన్ ఎప్పుడు 2 years కింద డిక్లేర్ చేసిండు. 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు పెడతా అని ఇంకా అనేక డిమాండ్లు కూడా పెట్టారు. అవైతే అనేక డిమాండ్లు ఆర్థికపరమైనటువంటి, టోటల్ ఫీజు ఇస్తా అన్నాడు, కార్పొరేషన్లకు బడ్జెట్ ఇస్తా అన్నాడు. అవి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయినా అమలు కాలే. ఈ 42% రాజ్యాధికారం పేద కులాల ఆత్మగౌరవానికి సంబంధించింది కాబట్టి దీని మీద తప్పనిసరి చేయొచ్చు, పైసలు కూడా లేవు, ఇది చేయడా అనుకున్నాం. కానీ తన జాతి ప్రయోజనాల కోసం ఆయనకు కూడా ఫీలింగ్ ఉందని ఇక్కడ ప్రూఫ్ అయ్యింది మనకు. కాబట్టి ముఖ్యమంత్రి అన్నప్పుడు తన కులం మీద, వర్గం మీద అభిమానం ఉండొద్దు. రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. ఏమన్నాడు? 42% అని చెప్పాడు అని జీవో నెంబరు మనం పోరాటాలు చేసి సలహాలు ఇచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం అని ఆ జీవోలో పేర్కొన్న 9 నెంబర్ జీవో తీశాడు. 3 నెలల కింద 9 నెంబర్ జీవో తీశారు.
అది హైకోర్టులో నడుస్తుంది కేసు. హైకోర్టులో కొట్టేయలేదు, దాని మీద నడుస్తుంది యుద్ధం. దాని మీద బీసీ సంఘాలన్నీ కత్తులు పట్టుకొని కొట్లాడుతున్నాయి. అడ్వకేట్లను పెట్టాం, హేమాయమీలను పెట్టాం. అయినప్పటికీ కూడా ఆ కేసు అక్కడ పెండింగ్ ఉండగా జడ్జిమెంట్ రాకుండానే ఇక్కడ జీవో 46 తెచ్చాడు. బీసీల గొంతు వచ్చాడు. రాజకీయ సమాధి, సజీవ సమాధి చేశాడు. నిలునోతు పెద్ద గుంత తవ్వి సమాధిలో బీసీలను తొక్కి పెట్టాడు. అందుకే దీన్ని బీసీలు ఎవ్వరు కూడా జీర్ణం చేసుకుంటలేరు. తప్పనిసరిగా దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది కూడా ఇది ఇష్టం లేదు. 46 జీవో తీసినందుకు నాకు ఫోన్లలో మాట్లాడుతున్నారు, చాటు బాటుకు తిడుతున్నారు. అన్న మీరు ఏం చేసినా మేము సపోర్ట్ చేస్తాం, ఇది చాలా దుర్మార్గం, మేము మా ముఖం పెట్టుకొని తిరగలేకపోతున్నామని కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులు వాళ్ళు కూడా 42% అమలు చేయాలని రాత్రి భవన్లు కమిట్మెంట్ తోటి వాళ్ళు ముఖ్యమంత్రి తరపున మీరు అనండి అని చెప్పిండు. వీళ్ళందరూ అన్నారు 42 చట్టబద్ధంగా అమలు చేస్తామని 100 సార్లు అన్నారు. ముఖ్యమంత్రిని అందరూ నమ్మకపోయినా వీళ్ళని నమ్మి వీళ్ళు మన జాతి బిడ్డలు ఖచ్చితంగా ఇస్తామంటున్నారని నమ్మి ముందుకు పోయారు. కానీ ఎక్కడ కాకుండా మూకిమ్మడిగా క్యాబినెట్ పెట్టి సమావేశం ఏర్పాటు చేసి 22కే నేను అమలు చేస్తా, నాకు ఇట్లా అడ్డంకులు లేదని చెప్పి మోసపూరిత ప్రకటన చేశాడు. మేము అంటున్నాం, ఒకవైపు కోర్టు జడ్జిమెంట్ రాలేదు, ఒకవైపు కోర్టులో కేసు నడుస్తుంది. రాకముందే నువ్వు తగ్గించి పెట్టవలసిన అవసరం ఏముంది? ఈయన అంటాడు 3000 కోట్ల బడ్జెట్. దీని మీద మన 2 ఛాలెంజెస్. 3000 కోట్ల బడ్జెట్ ముఖ్యమా, 200 కోట్ల బీసీ ప్రజల ఆత్మగౌరవం ముఖ్యమా అనేది ఒక సవాల్. రెండవది, ఇంతకు మొదలు పెద్దలు చెప్పినట్టు 3000 కోట్లు పెద్ద అమౌంట్ కాదు. ఎవరికి ఇస్తున్నాం? ఆ బీసీలకు ఇస్తున్నావా? 3000 కోట్లు సెంట్రల్ ఫండ్ వస్తాయి, ఆగిపోతాయి. అరే 3 లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్లో 3000 కోట్ల లెక్క కాదు. మొన్న ఎక్సైజ్ వచ్చినాయి 2-3 వేల కోట్లు. నువ్వు ఏ స్కీమ్ పెట్టినా భూములు 5 లక్షల కోట్ల భూములు భూ కుంభకోణం అని పేపర్లు వస్తుంది. భూ కుంభకోణం కన్వర్షన్ చేయకుండా చాటు మాటకు 5 లక్షల కోట్ల అమౌంట్ దొబ్బుతున్నారని చెప్పి పేపర్లు వస్తుంది. ఇంత పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి, ఇంత పెద్ద అస్తవ్యస్త పాలన, అక్రమ పాలన జరుగుతుంది. నీకు 3000 కోట్లు ముఖ్యమా? కాదు, నీకు 3000 కోట్లు ముఖ్యం కాదు, బీసీలను అణచిపెట్టడమే ముఖ్యం. ఇంతకంటే మంచి మోక రాదు. ఇంకా 4 రోజులు అయితే, ఒక నెల రోజులు అయితే కోర్టు జడ్జిమెంట్ వస్తుంది. కోర్టు జడ్జిమెంట్ బీసీలకు అనుకూలంగా వస్తుంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా కేసు గెలుస్తుంది. ఎందుకంటే మీకు కూడా ఒక ప్రైమరీ నాలెడ్జ్ కోసం నేను చెప్తున్నా. రాజ్యాంగంలోని 243 D6లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాజ్యాంగం ఇచ్చింది. ఒకటి. రెండవది, అసెంబ్లీలో చట్టం చేశారు, చాలా బలం చేకూరింది. న్యాయపరమైన అవరోధాలు లేవు. జనాభా లెక్కలు ఎప్పుడైతే తీసిరో జనాభా లెక్కల ప్రకారం పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి చాలా. మండల్ కమిషన్ అప్పుడు కానీ, అగ్రకులాల ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ అప్పుడు కానీ ఉన్నాయి. కాబట్టి అది న్యాయపరమైన అవరోధాలు లేవు. బలంగా వాళ్ళు ప్రభుత్వం ఇట్లే కింద మీద చేస్తారని 50 బీసీ సంఘాలతోటి కేసులు వేసినాం. ఒక్కొక్కరు చీల్చి చెండాడతారు కోట్ల. ఏం ఎట్లా తమాషానా? ఈ మహారాష్ట్ర కాదు, మధ్యప్రదేశ్ కాదు, యూపీ కాదు, ఒరిస్సా కాదు, తెలంగాణ పులులై గర్జిస్తారు ఇక్కడ. ఎందుకు ఆ మాట చెప్తున్నంటే, మహారాష్ట్రలో రిజర్వేషన్ల కేసు కొట్టేసారు. అక్కడ చిన్న ధర్నా చేయలేదు, నిరసన లేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటకలో కూడా రిజర్వేషన్ల మీద కొట్టేశారు. అక్కడ చిన్న మెమరాండం నిరసన కూడా జరగలేదు. కానీ తెలంగాణలో కేసు కొట్టేయలేదు. ఒక చిన్న స్టే ఇస్తేనే తెలంగాణ గర్జించింది, సింహగర్జన చేసి బంద్ జరిపితే ఢిల్లీకి శకదాలిగింది. పెద్ద ఎత్తున అవురా తెలంగాణ వాళ్ళు ఇంత మునగాల అని చెప్పి ఢిల్లీ వాళ్ళు నాకు ఫోన్ చేశారు. అంతేకాదు, అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, కెనడాలో ఉన్న బీసీలంతా కాలాలు ఎగవేసారు. మా తెలంగాణ బీసీ బిడ్డలు ఎంత మునగాలు, ఎంత మొగధీరుడు, వాళ్ళు చూడు ఎట్లా బంద్ జరిపిందని చెప్పి
కాలలు గల్లలు కట్టుకొని పైకేసి కిందిగా చూస్తలేరు వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. అంత పెద్ద తెలంగాణ, పులిబిడ్డలైన తెలంగాణలో ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఎక్కడ తల దించేది లేదు, తల వంచేది లేదు, రాజీ పడేది లేదు. చాణక్య నీతి లోపల ప్రదర్శిస్తున్నారు బీసీ సంఘాలు, బీసీ నాయకులను. వాళ్ళందరూ ఏం చేయాలి? వీళ్ళని విడదీయాలి. ఎవరిని విడదీసినా అందరు బీసీ సంఘాలు, బీసీ కుల నాయకులు, బీసీ నాయకులు సమయం వచ్చినప్పుడు ఒక్కటైతారు. తప్పనిసరి నేను ఎవరిని వక్రీకరించాను, ఎవరి బలహీనతలు నేను చెప్పాను. బీసీ విషయం లోపల రాజీ లేని పోరాటం చేసే బిడ్డలు వాళ్ళు, అనేక ఉద్యమాలు చేసిపోయిన వాళ్ళే వాళ్ళంతా. తప్పనిసరి అనేక మంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెస్ ఉన్నా జాతి కోసం జరిగే మహాపోరాటంలో కలిసి వస్తారు. ఎందుకంటే రామాయణం మహాభారత యుద్ధం లోపల చిన్న చిన్న చిరుభేదాలు ఉండే. కౌరవపక్షం పాండవపక్షం ఒకటై పోరాడారు. ఎందుకంటే కౌరవులలో భేదాభిప్రాయాలు ఉన్నాయి, పాండవులలో కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కలిసి యుద్ధం చేసి పోరాడారు. ధర్మం గెలిచింది, సత్యం గెలిచింది. ధర్మం మన పక్షాన ఉంది, సత్యం మన పక్షాన ఉంది. ఇంత అన్యాయమా, ఇంత అవమానం! ఇది అన్యాయమే కాదు, అవమానం కూడా. మీరు మొదలు 42% అని 9 నెంబర్ జీవో తీస్తావు. అది కోర్టు కొట్టేయలేదు, ఎవరు అడ్డంకం పెట్టలేదు. మీకు మీరుగానే దాన్ని పక్కకు పెట్టి 46 జీవో తెచ్చి 42% రిజర్వేషన్లను 22కు తగ్గించావు. ఎందుకు తగ్గించావు? జవాబు ఉందా మీ దగ్గర? ఎవరు తగ్గించమన్నారు? కోర్టు అన్నదా, ప్రజలు అన్నారా, కేంద్ర ప్రభుత్వం అన్నదా, ఎవరన్నారు మీకు? రెండవది, ప్రభుత్వం ఈ జీవోలు తీసినప్పటి అడుగడుగున అనుమానాస్పదం ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో చట్టం చేశావు, అఖిలపక్షాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రిని కలిసినవా? కలవలేదు. ఎందుకు కలవలేదు? జవాబు లేదు. ఢిల్లీలో 1000 మందిని తీసుకుపోయి ట్రైన్లలో తీసుకుపోయి 2 సార్లు దండలు అయినాయి. మరి ప్రధానమంత్రికి ఎందుకు అడగలేకపోయావు? ఇది ఒక తప్పు. రెండవ తప్పు ఇంకోటి ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఢిల్లీలో ఎవరున్నారు? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లెడ్ ఇండియా కూటమి ఉన్నది. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి 236 ఎంపీలు ఉన్నారు. తక్కువ లేరు వాళ్ళు, ఒక 30 తేడాతోటే ఉన్నారు వాళ్ళు. తక్కువ అంటే చాలా మైనర్ డిఫరెన్సెస్. బీహార్లో ఓట్ చోర్ అని పార్లమెంటును 1 రోజులు నడవలేదు. నాకు అనేక సార్లు నా క్వశ్చన్ అవర్ పోయింది, 0 అవర్ పోయింది, నా స్పీచ్లు అనేకం వచ్చినాయి. బీసీల మీద ఉంటాయని మాట్లాడడానికి అవకాశం లేదు. రోజు పార్లమెంటు వాకౌట్ బైకాట్. మరి నేను అడిగిన ఆడికి 2 ముగ్గురికి, అరే మీరు ఆ బీహార్ పలికిమాలిన సబ్జెక్టుకు రోజు వాకౌట్ చేస్తున్నారు, ఈ తెలంగాణలో ఉన్న బీసీ రిజర్వేషన్ల మీద 2 రోజులు చేయండి, తప్పనిసరి ప్రధానమంత్రి దిగొస్తాడు. పార్లమెంట్లో రాలేదు, మీరు ప్రైవేట్ బిల్ పెట్టుకోండి. ప్రైవేట్ బిల్ పెడితే 236, ఇంకొక 20 మంది ఎవరో ఓట్లు వేస్తారు. చిన్న చిన్న పార్టీలు, తెలుగుదేశం కానీ ఇంకా మిత్రపక్షమైన కొన్ని పార్టీలు బీసీలకు అనుకూలంగా ఉన్నాయి. మీరు పెట్టుండి ప్రైవేట్ బిల్లు పెట్టలేదు, 2-3 రోజులు బైకాట్ చేయలేదు. అట్లాంటప్పుడు మీకు ఎక్కడ చిత్తశుద్ధి అని నేను అడుగుతున్నా. రాజ్యాంగం పట్టుకొని తిరిగిరు, రాజ్యాంగం పట్టుకొని ఇక్కడ మాట్లాడుతున్నారు. మరి అదే రాజ్యాంగంలో ఉన్న పార్లమెంట్లో మీరు ఎందుకు మాట్లాడలేదు? దీనివల్ల మీ చిత్తశుద్ధి ఏంటిదని మనం అందరం కూడా ప్రశ్నిస్తున్నాం. మీకు పెంచాలనే చిత్తశుద్ధి లేదు. అనేక ఎగ్జాంపుల్, ప్రధానమంత్రిని కలవలేదు, పార్లమెంట్లో మాట్లాడలేదు, ఎక్కడ కూడా అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు, ఇక్కడ కూడా పెట్టలేదు అఖిలపక్ష సమావేశం. కాబట్టి చిత్తశుద్ధి లేదు. మాయ చేసి మభ్య పెట్టడమే మీ యొక్క వృత్తి ప్రవృత్తి 2 కూడా. కాబట్టి మీకు తగిన గుణపాఠం మేము చెప్తాం. ఇప్పుడు కృష్ణమోహన్ గారు చెప్పినటువంటి తీర్మానాల ప్రకారం కార్యక్రమాలు ఉధృతంగా ఉంటాయి. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలుంచేటట్టుగా. మొన్నటి బంద్ ఒక షాంపుల్ మాత్రమే, అంతకంటే కఠినమైనటువంటి ఉద్యమాలు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు ఓపెన్గా చెప్పలేము, కానీ ఛాలెంజ్గా చెప్తున్నాం. మీరు దిగొచ్చే వరకు బీసీ ఒక్కరితోటి, వ్యక్తులతోటి కాదు. చాణక్య నీతిలో నీతి నియమాలు ఉంటాయి. చాణక్యుడు గొప్ప మహామేధావి. ఆయన ఎన్ని కుతంత్రాలు చేయాలి, ఎదుటిపక్షాన్ని గెలవనీకుంటే ప్రతి దాంట్లో నైతికత ఉంటుంది, ధర్మం ఉంటుంది. మా దగ్గర ధర్మం కోసం ఏమన్నా చేయొచ్చని చాణక్యుడు చెప్పాడు. ధర్మ సూత్రాలు చెప్తున్నాయి.
మంచి కోసం జరిగే ఈ పోరాటంలో తప్పనిసరి మీరు భారీ మూల్యం మీరు చెల్లించుకుంటారు. ఇంకా 76 ఏళ్ళ తర్వాత కూడా బీసీలను మోసం చేస్తాం, అనగదొక్కుతాం అనేది మీ కళలో కూడా ఊహించొద్దని చెప్పి ఇది చెప్తున్నా. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు బీసీ జాకులు ఏర్పాటు చేయాలి. కుల సంఘాల ద్వారా జాకులు ఏర్పాటు చేసి అందరిని కలుపుకొని చిన్న చిన్న మిత్రభేదాలు, నాయకత్వ ఆధిపత్య పోరు ప్రతి జాగాలు ఉంటుంది, ప్రతి పార్టీలు ఉంటుంది, ప్రతి సంఘంలో ఉంటుంది. కానీ మన ముందున్న ఎజెండా గొప్పది. అందుకే ఈ చిన్న చిన్న మైనర్ డిఫరెన్స్ పక్కకు పెట్టి ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి మీరు ముందుకు తీసుకుపోవాలని బీసీలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను పోరాడి పెట్టించిన రోజు హాస్టల్ పెట్టాలని పోరాడినప్పుడు, గురుకులాలు పెట్టాలని పోరాడినప్పుడు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని పోరాడినప్పుడు, లోకల్ బాడీ పెట్టాలని చెప్పి 85, 86లో పోరాడినప్పుడు ఒక కృష్ణబాబు నేను ఇంకొక జనాన్ని పెట్టుకొని కాలేజ్ పిల్లలను హాస్టల్ పిల్లలతో ఈరోజు ఊరూరా సైన్యం తయారైంది. మహా ఉద్యమంగా దీన్ని తీర్చాలి మీరు. ఇప్పుడు కనుక మనం ఓడిపోతే ఇంకా 30 ఏళ్ళ దాకా ఆధిపత్య కులాలే మనం తొక్కి పెట్టడానికి ప్రయత్నిస్తాయి. ఈ దెబ్బతోటి మనం ఐకమత్యంగా కొట్లాడితే 42 వస్తాయి, 56 వస్తాయి. ఈ దెబ్బతోటి అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి, వాళ్ళ గెలుపు కోసమైన మద్దతు ఇస్తాయి. అన్ని పార్టీలు మద్దతు తీసుకోండి, కుల సంఘాల మద్దతు తీసుకోండి. ఈ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ బలంగా ముందుకు నడిపించాలని రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కార్యక్రమం చెప్పుండి, ఉద్యమం చెప్పుండి అని రోజు ఫోన్లు చేస్తున్నారు. తప్పనిసరి ఇప్పుడు చెప్పాము, కృష్ణమూర్తి గారు చెప్పారు, వాటి డేట్తో సహా ప్రకటిస్తాం ఇప్పుడే. ఇంకా కొన్ని బలమైన ఉద్యమాలు కూడా అందరితో మాట్లాడి ప్రకటిస్తామని విజ్ఞప్తి చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. లేకపోతే మనం మళ్ళా బానిసలుగా బతకవలసి వస్తుంది. పార్టీల దగ్గర బిచ్చం ఆడుకోవాలి, జెండాలు మోయాలి. ఇదే మన 76 ఏళ్ళ చరిత్ర. ఇప్పుడు కూడా అట్టే అవుతుంది. ఇప్పుడు తిరగబడితే జెండాలు మనే, సీట్లు మనే. కాబట్టి బలంగా పోరాడడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ ఉద్యమం విజయవంతమై భావి తరాలకు రాజ్యాధికారంకు పునాదులు వేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.